పాండిచ్చేరి వ్లాగ్ పార్ట్ 2. సో పాండిచ్చేరి వచ్చేసాక ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆటోస్ కానీ క్యాబ్ కానీ ప్రిఫర్ చేయక మావా. ఎందుకంటే రేటు మన వైజాగ్లో ఉండదు, వాచిపోద్ది. రెంటల్ బైక్ ప్రిఫర్ చేయి, మన బడ్జెట్లో అవుద్ది. నేనైతే మ్యారియల్ రెంటల్ బైక్స్ దగ్గర తీసుకున్నా మావా. మనోడు చాలా మంచోడు. వెస్పా వద్దు బ్రో, ఫ్యాషన్ తీసుకో, మైలేజ్ వస్తుంది అన్నాడు. మనోడి దగ్గర అన్ని కొత్త స్కూటీస్ ఉన్నాయి మావా. కానీ స్కూటీ తీసుకునే ముందు కండిషన్, పేపర్, హెల్మెట్, సేఫ్టీగా ఒక వీడియో కూడా తీసి పెట్టుకో. సో స్కూటీ తీసుకున్నాక మార్నింగ్ తిన్న బ్రెడ్ ఆమ్లెట్లా కాకుండా మంచి బిర్యానీ తినాలని కావాచికి వచ్చా. చెప్తున్నా మావా, తిరుపతి వచ్చి తిరుపతి లడ్డు తినకపోతే ఎంత పాపం, పాండిచ్చేరి వచ్చి కావాచిలో బిర్యానీ తినకపోతే అంత పాపం మావా. నేనైతే ఒక ప్రాన్ బిర్యానీ, ఒక నాటుకోడి బిర్యానీ ఆర్డర్ చేశాను మావా. కానీ కామాచిలో ప్రాన్ బిర్యానీ మాత్రం మస్ట్ ఐటమ్ మావా. సో బిల్ కట్టేసి హోటల్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ ఇలా బీచ్ రోడ్కి వచ్చానో లేదో మావా, వరాజుగా వినాయకులు వెళ్ళిపోతున్నారు. పోన్లే మంచి ఎక్కడ వచ్చింది అనుకోని బీచ్ లోకి ఎంటర్ అయ్యాను. మనకి పాండిచ్చేరిలో రాక్ బీచ్, ప్రామినెంట్ బీచ్ అంటారు కానీ మావా, రెండు పక్కనే ఉంటాయి. ఈవినింగ్ టైం బీచ్ సైడ్ వాకింగ్ చేస్తే ఆ ఫీల్ ఉంది మావా, క్యాక్ అంతే. కానీ బీచ్ రోడ్ లో ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి మావా, బుర్ర పాడు. అలా నడుచుకుంటూ వెళ్తే తాత బొమ్మ కనిపించదు మావా. మా తాత కాదరా బాబు, గాంధీ తాత. సో అలానే ఫ్రెంచ్ వార్ మెమోరియల్, లైట్ హౌస్ కూడా కనిపిస్తాయి. ఇంకా సన్లైట్ ఉంటే ఫొటోస్ తీసుకోమా, బాగుంటది. అందరూ లీ కేఫే అంటున్నారు. సరే ఏముంటో చూద్దాం అని లోపలికి వెళ్ళి ఒక కెఫేలో అయితే ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి బిల్లు కట్టినప్పుడు ఏడిపోతే తక్కువ మావా. ఇంకా మనోడు కాఫీ రెడీ చేస్తుంటే నేనేమో ఇదే డ్రై ఐస్ బయట ఉందని చూస్తున్నా. బాబు అది డ్రై ఐస్ కాదు, షుగర్ క్యూబ్స్ అని. కాఫీ ఫస్ట్ సిప్ వేసానో లేదో మావా, రకరకాలుగా ఉంది. ఎందుకంటే అందులో నేను షుగర్ వేయలేదు. సో అలా బయటకు వచ్చి చూస్తే జనాలు ఎక్కడికో వెళ్తున్నారు. మనం వెళ్ళి చూద్దాం అని వెళ్తే మన బజ్జగనపై ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ విజువల్స్ మాత్రం స్టన్నింగ్ గా అనిపించే మావా. పాండిచ్చేరి నైట్ లైఫ్ బాగుంటది మావా. స్ట్రీట్ లో స్కూటీ మీద రోమింగ్ చేయొచ్చు, బట్ ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది, చూసుకోండి. ఇంకా నా స్టే గురించి వస్తే నేను ఉన్నది మైసన్ బ్లాంక్. అది మిషన్ స్ట్రీట్ లో ఉంది. ప్రైసెస్ చాలా డీసెంట్ గా ఉంటాయి. అండ్ హోటల్ ఎన్విరాన్మెంట్ అండ్ రూమ్స్ మాత్రం హైజిన్ గా ఉంటాయి మావా. సరే నెక్స్ట్ వీడియో 6,000లో కలుసుకుందాం. కొంచెం ఫాలో కొట్టు మావా.